9 నెలలు అంతరిక్షంలో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీద అడుగుపెట్టారు. సునీత ఇతర వ్యోమగాములు రావటం ప్రపంచం మొత్తానికి ఒక అద్భుత అనుభూతిగా అనిపించి ఉండొచ్చు. కానీ ఇన్నాళ్లు అంతరిక్షంలో ఉండి భూమి మీదకు చేరిన సునీత ఇతర వ్యోమగాముల పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది. వారి ఆరోగ్యంలో, శరీరంలో చోటు చేసుకున్న మార్పులు వారి తర్వాతి జీవితంలో అనేక ఇబ్బందులు కలగజేస్తాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాలిక రోదసి యాత్రికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవటం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. దీనికి తోడు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడటం అంత సులువు కాదు. ఈ క్రమంలో వారు నిలబడటం, చూపును స్థిరంగా ఉంచటం, నడక, పక్కకు తిరగటం వంటి చర్యల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేలపై జీవనానికి అలవాటు పడటానికి సునీతా విలియమ్స్ ఇతర వ్యోమగాములకు కొన్ని వారాల సమయం పడుతుంది. రోదసిలో ఎముకల కణజాలాలు తమ తీరుతెన్నులను మార్చుకుంటాయి. కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మాత్రం యథావిధిగా సాగుతుంది. అందువల్ల వ్యోమగాములో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రోదసిలో ఉన్న ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు 1 నుంచి 2% మేర సాంద్రతను కోల్పోతాయి. 6 నెలల కాలంలో అది 10% పెరగొచ్చు. భూమి మీద వృద్ధుల్లో ఏటా 0.5 నుంచి 1% మేర ఇలాంటి క్షీణత ఉంటుంది. ఈ సమస్యల వల్ల వ్యోమగాములకు ఎముకలు విరిగే ముప్పు ఎక్కువ. అవి నయం కావటానికి ఎక్కువ కాలం పడుతుంది. భూమికి తిరిగొచ్చాక వ్యోమగాముల్లో ఎముకల సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావటానికి 4 ఏళ్ల వరకు పట్టొచ్చు. ఎముకల క్షీణతను తగ్గించుకోవటానికి వ్యోమగాములు ISSలో కఠోర వ్యాయామాలు చేస్తుంటారు. రోజుకు కనీసం 2 గంటల పాటు ట్రెడ్మిల్ లేదా స్థిర సైకిల్పై కసరత్తులు చేయాలి. శరీరంపై గురుత్వాకర్షణ బలం లేకుంటే కండరాలు బలహీనపడతాయి. కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు మన భంగిమను తోడ్పడే వీపు, మెడ, పిక్కలు వంటి భాగాల్లోని కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రోదసిలో 2 వారాలు గడిపాక కండరాలు 20% వరకు క్షీణించవచ్చు. 3 నుంచి 6 నెలలు గడిపితే అది 30%కి చేరొచ్చు. ఇక చెవిలోని వెస్టిబ్యులర్ అవయవం గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరువేస్తుంది. తద్వారా మనం భూమి మీద నడిచేటప్పుడు తుళ్లిపడిపోకుండా స్థిరంగా ఉంచటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కానీ రోదసిలోని భారరహిత స్థితి వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాధానం మారిపోతుంది. దీనివల్ల మెదడులో గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది.